ఇది తెలుగునాట వెలసిన అసలైన అయోధ్య రామ మందిరం. శ్రీరామనారాయణ. శ్రీరాముడు అనగానే ప్రజెంటు అయోధ్య గుర్తొస్తుంది కదా. కానీ మన ఆంధ్రాలో కూడా ఒక అయోధ్య ఉందంటే మీరు నమ్ముతారా? ఇది నిజమండి. ఆంధ్ర అయోధ్యగా పేరు పొందినటువంటి ఈ ప్రదేశం అనేది ఆంధ్రాలో విజయనగరంకి 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. రైల్వే స్టేషన్ నుంచి అయినా, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయినా ఈ ప్రదేశానికి ఆటోలో చేరుకోవచ్చు. ఇదే రామనారాయణం. విజయనగరంలోని చాకలపేట దగ్గరలో ఉంది. చాలా బాగుంటుంది. బాణం ఎక్కుపెట్టినటువంటి విల్లు ఆకారంలో ఉండే ఈ ప్రాంగణంలో రామాయణంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను దృశ్యీకరించబడి ఉంటుంది. క్రిందన వాటి చరిత్ర కూడా లిఖించబడి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే ఆ రామనారాయణం. ఇది పార్కింగ్ ఏరియా. చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడికి రాష్ట్రం నుంచి, దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. ఇది ఎంట్రన్స్ టికెట్ తీసుకునే కౌంటర్. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలకి 10 రూపాయలు, పెద్దవాళ్ళకి 40 రూపాయలు. సాయంత్రం 5 గంటల తర్వాత పిల్లలకి 20 రూపాయలు, పెద్దవాళ్ళకి 60 రూపాయలు ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎందుకంటే సాయంత్రం 5 గంటల తర్వాత లేజర్ షో అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రత్యేకత అదే. సో మ్యాక్సిమం మీరు వస్తే సాయంత్రం 5 తర్వాత రావడానికి ప్రయత్నించండి. ఇక టోకెన్ తీసుకొని లోనకి ఎంటర్ అయ్యాను. లోనకి ఎంటర్ అవ్వగానే మనకు ఎదురుగా గణేశాలయం ఉంటుంది. ముందుగా ఆ ఆదిదేవుడిని దర్శించుకొని తర్వాత లోనకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ శివశాల ప్రాంగణం అనేది 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గణేశాలయానికి బ్యాక్ సైడ్ శివపార్వతుల యొక్క విగ్రహం ఉంటుంది. అలాగే శివలింగం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. 15 ఎకరాలు విస్తరించి ఉన్నటువంటి ఈ శివశాల ప్రాంగణంలో అనేక విశేషాలు ఉన్నాయి. ఇందులో గ్రంథాలయం, వేద పాఠశాల, వసతి గృహాలు ఇలా చాలా ఉన్నాయి. అన్నిటికి మించి ఇక్కడ సాయంత్రం వేసే లేజర్ షో అనేది చాలా ఆకట్టుకుంటుంది. ఇతనే నారాయణం నరసింహమూర్తి. ఈ ఆలయం యొక్క సృష్టికర్త. ఎన్సిఎస్ ట్రస్ట్ యొక్క డైరెక్టర్ ఇతను. ఇది ఎంట్రన్స్ వే. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ప్రదేశం ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట ప్రదేశం కూడా ఉంది. చూడండి ఎంత విశాలంగా ఉందో. అది లక్ష్మీదేవి విగ్రహం. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇది సరస్వతీదేవి విగ్రహం. చాలా బాగుంటుంది. వీటి కింద వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి బాణం ఎక్కుపెట్టినటువంటి విల్లు ఆకారంలో ఉండే ఈ ప్రాంగణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక దీనికి రైట్ సైడ్లో శ్రీరామ స్తూపం అనే ఒక స్తూపం ఉంటుంది. చుట్టూ అనేక దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుంది.
ఇది లోనకు వెళ్ళడానికి ఎంట్రన్స్. ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. చాలా మెట్లు ఉంటాయి నడవడానికి. ఇది బాణం ఎక్కిపెట్టినటువంటి విల్లాకారంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. మధ్యలో 60 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అందమీదే లేజర్ షో అనేది నిర్వహిస్తారు. చాలా బాగుంటుంది. ఈ ప్రాంగణం మొత్తం చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి యాత్రికులు చాలామంది వస్తుంటారు. విదేశాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. ఇది మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం. ఈ కింద వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. సాయంత్రం 5 తర్వాత వీటిని ఆన్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ ప్రాంగణంలో జాతకరీత్యా చెప్పబడే మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల కింద నేమ్స్ కూడా ఉండి ఈ విధంగా ఉంటాయి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సందర్శిస్తే కామెంట్ చేయండి. వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి. ఇంకా ఈ టెంపుల్కి రైట్ సైడు విష్ణుమూర్తి ఆలయం అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. పైన సౌర కుటుంబం అనేది ఉంటుంది. ఇది చూడడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం విల్లులోకి ప్రవేశించబోతున్నాం. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇక్కడ రామాయణంలో ఉండేటువంటి ముఖ్య ఘట్టాలను ఈ విధంగా 3D రూపంలో చిత్రీకరిస్తారు. క్రింద వీటి యొక్క చరిత్ర కూడా ఉంటుంది. భూలోకంలో ఉండే రావణుని యొక్క బాధలు పడలేక ఋషులు, దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతారు. నారదుడి ద్వారా తెలుసుకున్నటువంటి రామాయణాన్ని వాల్మీకి లిఖించదలిచాడు. ఆ క్రమంలో తనకున్నటువంటి సందేహాలను బ్రహ్మదేవుడి ద్వారా తీర్చుకొని రచనను పూర్తి చేస్తాడు. ఇక్కడ దశరథ మహారాజుకి సంతానలేమితో బాధపడుతున్న సందర్భంలో ఋషుల యొక్క సలహా మేరకు పుత్రకామేష్టి యాగం అనేది చేస్తారు. ఆ సందర్భంలో అగ్నిదేవుడు పాయసం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. దాని ఫలితంగా దశరథ మహారాజుకి రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. వాళ్ళకి వశిష్ఠ మహర్షి గురువుగా ఉండి యుద్ధ విద్యలను నేర్పుతారు. విశ్వామిత్రుడు తన యాగరక్షణకై అలాగే లోక కళ్యాణార్థం రామలక్ష్మణులను తన ఆశ్రమానికి తోడుకుని వెళ్తారు. అక్కడ వీళ్ళని అడ్డగించినటువంటి తాటకిని అంతం చేస్తారు శ్రీరాముడు. ఆ తర్వాత విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ మేరకు మిథిలా నగరానికి పయనమవుతారు. మార్గమధ్యలో గౌతముని యొక్క భార్యను శాప విమోచనం చేసి మిథిలా నగరానికి చేరుకుంటారు. మిథిలా నగరంలో ఒక వనం నందు శ్రీరాముడు సీతను చూస్తారు. సీత యొక్క జన్మ వృత్తాంతాన్ని జనకుడు విశ్వామిత్రుడికి వివరిస్తారు. తదుపరి రోజు సీతా స్వయంవరానికి వెళ్ళినటువంటి ఎవరూ కూడా శివధనుసును విరవలేకపోతారు. అప్పుడు విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ మేరకు శ్రీరాముడు ఆ శివధనుసును అవలీలగా విరుస్తారు. తరువాత సీతారాముల యొక్క కళ్యాణం జరుగుతుంది. తరువాత అయోధ్య బయలుదేరినటువంటి శ్రీరాముడికి మార్గమధ్యలో పరశురాముడి యొక్క కోరిక మేరకు విష్ణుధనుసును కూడా విరుస్తారు. తరువాత అయోధ్య నగరానికి చేరినటువంటి శ్రీరాముణ్ణి
దశరథ మహారాజు పిలిపించి తన మనసులో మాట అయినటువంటి శ్రీరామ పట్టాభిషేకం గురించి వివరిస్తాడు. ఇది తెలుసుకున్నటువంటి మందార కైకేయి వద్దకు వెళ్ళి తనకు చెడు బుద్ధులను నేర్పుతుంది. అది విన్న కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి కైకేయికి ఇవ్వవలసిన 2 వరాలను కోరుకుంటుంది. అందులో ఒకటి భరతుడికి పట్టాభిషేకం చేయమని, రెండవది శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపించమని కోరుకుంటుంది. తండ్రి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని వనవాసానికి బయలుదేరుతాడు. ప్రజలందరికీ వీడ్కోలు పలుకుతూ సీతా సమేత రామలక్ష్మణులు తన పయనాన్ని కొనసాగిస్తారు. రాముడి యొక్క వనవాసాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు అనారోగ్యంతో మరణిస్తారు. గుహుడి యొక్క సహాయంతో రామలక్ష్మణులు గంగానదిని దాటి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు. దశరథ మహారాజు యొక్క మరణ వార్తను భరతుడి ద్వారా తెలుసుకుని శ్రద్ధాకర్మలు పూర్తి చేసి భరతుడు శ్రీరాముడి యొక్క పాదుకులను తీసుకుని అయోధ్య సింహాసనంపై ఉంచి పాలన కొనసాగిస్తారు. శ్రీరాముడి యొక్క అందచందాలకు మోహించిన శూర్పణఖ వారిని ఇబ్బంది పెట్టగా శూర్పణఖ యొక్క ముక్కు చెవులను లక్ష్మణుడు ఖండించి పంపిస్తాడు. రోధిస్తూ లంకానగరమునకు చేరిన శూర్పణఖ తన సోదరుడైనటువంటి రావణుడికి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి సీతాదేవిని అపహరించి తీసుకురమ్మని కోరుకుంటుంది. మోహించినటువంటి లంకేశుడు మారీచుడిని మాయాలేడిగా వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. మాయాలేడిని చూసినటువంటి సీతమ్మ అది కావాలని శ్రీరాముడిని కోరగా శ్రీరాముడు దానిని వేటాడడానికి సుదూరానికి వెళ్తాడు. మారీచుని యొక్క అరుపులు విని శ్రీరాముడి రక్షణకై లక్ష్మణుడు బయలుదేరి సీతాదేవి రక్షణకి లక్ష్మణ రేఖను గీచి అటవికి బయలుదేరుతాడు. ముందు చెప్పుకున్నాం కదా ఈ ధనుస్సు అనేది 2 భాగాలుగా ఉంటుందని. ఇంతవరకు మొదటి భాగం అనేది ఉంటుంది. మధ్యలో 60 అడుగుల అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. దీని చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి అని ప్రతీతి. ఈ విగ్రహం పైన లేజర్ షో కూడా నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తారు. మ్యాక్సిమం ఆ లేజర్ షో అనేది 20 నిమిషాల పాటు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ ప్రాంగణం. ఈ వెనుక భాగంలోనే వేద పాఠశాల, ఆశ్రమం ఇలా చాలా ఉన్నాయి. చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ లేజర్ షో చూడడానికి ఇక్కడ చైర్స్ ఉంటాయి చూడండి. ఇక రెండో భాగానికి ఇందులోకి వెళ్ళాలి. సాయంత్రం అవడం వల్ల లైట్స్ వేశారు చూడండి, లైటింగ్ ఎంత బాగుందో. ఈ లైటింగ్లో ఈ 3D చిత్రాలను ఇంకా బాగుంటాయి. మోహించినటువంటి రావణుడు సన్యాస రూపంలో సీతాదేవి వద్దకు వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. సీతాపహరణ తెలుసుకున్న రామలక్ష్మణులు రోధిస్తూ వనమయందు సంచరిస్తారు. మార్గమధ్యలో గాయపడిన జటాయువును చూసి అది చెప్పిన వృత్తాంతాన్ని తెలుసుకుని సీతాన్వేషణకు బయలుదేరుతారు. మార్గమధ్యలో శబరిని కలుసుకుని తన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామిని కలుసుకుంటారు. ఆంజనేయ స్వామి సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళి సుగ్రీవుడికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న రాముడు వాలిని చెట్టు చాటు నుండి సంహరిస్తాడు. రాజ్యాన్ని స్వీకరించిన సుగ్రీవుడు వర్షాకాలానంతరం సీతాన్వేషణకై ప్రణాళికను సిద్ధం చేస్తాడు. దానిలో భాగంగా దక్షిణం వైపు హనుమంతుల వారు బయలుదేరుతారు. శ్రీరాముడు ఇచ్చిన అంగుళికాన్ని స్వీకరించి దక్షిణం వైపుగా 7 సముద్రాలను దాటి లంకానగరాన్ని చేరుకుంటాడు. అక్కడ
అడ్డగించినటువంటి లంకిని సంహరించి లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అశోకవనంలో ఉన్న సీత వద్దకు రావణుడు వచ్చి బెదిరించగా సీతాదేవి నిరాకరిస్తుంది. సీతాదేవి వద్దకు చేరిన హనుమంతుడు నమస్కరించి తను రామబంటునని తను తెచ్చిన అంగుళికాన్ని చూపిస్తాడు. తరువాత రావణుడిని చూడాలన్న కోరిక మేరకు రావణుడి వద్దకు వెళ్ళి హితోపదేశం చేస్తాడు. అది నచ్చని లంకేశుడు హనుమంతుడి యొక్క తోకకు నిప్పిపెట్టి లంకా దహనం చేసినటువంటి హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి చూడామణిని స్వీకరించి శ్రీరాముడి వద్దకు చేరుకుంటాడు. జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకున్న శ్రీరాముడు లంకా నగరంపై దండెత్తమని సుగ్రీవుడిని ఆజ్ఞాపిస్తాడు. అందులో భాగంగా వానరాలన్నీ కలిపి రామసేతును నిర్మిస్తారు. ఆ సమయంలో రామలక్ష్మణులు విజయం కోసం శివలింగానికి పూజలు నిర్వహిస్తారు. తరువాత రామసేతుపై నుంచి లంకా నగరాన్ని చేరుకుంటారు. లంకా నగరం చేరినటువంటి శ్రీరాముడి వద్దకు విభీషణుడు వచ్చి శ్రీరాముడి వద్ద చేరుతాడు. ఇంద్రజిత్ యొక్క మాయ చేత మూర్చపోయినటువంటి లక్ష్మణుని చూసి రోధిస్తున్న శ్రీరాముని చూసి హనుమంతుల వారు తన బలపరాక్రమాలతో సంజీవన పర్వతాన్ని మోసుకుని వస్తాడు. అంగదాది వానరులు ఎంతోమంది రాక్షసులను మట్టుబెట్టి శ్రీరామ విజయంలో స్ఫూర్తి నింపుతారు. ఇంద్రజిత్తు మాయతో నాగాస్త్రము చేత రామలక్ష్మణులను బంధిస్తారు. అక్కడికి వచ్చినటువంటి గరుత్మంతుడు రామలక్ష్మణులను విడిపిస్తాడు. తరువాత లక్ష్మణుడు ఒక్క బాణంతో ఇంద్రజిత్ యొక్క తలను వేరు చేస్తాడు. ఎంతోమందిని కోల్పోయినటువంటి రావణుడు తన సోదరుడైనటువంటి కుంభకర్ణుని నిద్ర నుండి లేపుతారు. యుద్ధరంగంలోకి వచ్చిన కుంభకర్ణుని ఒక్క బాణంతో శ్రీరాముడు వధిస్తాడు. చివరగా యుద్ధరంగంలోకి వచ్చిన లంకేశుడితో రామలక్ష్మణులు భీకరంగా పోరాడి రామబాణం చేత లంకేశుడు మరణిస్తాడు. ఈ విధంగా రావణుడి యొక్క వధ జరుగుతుంది. తరువాత లంకా నగరానికి విభీషణుడు పట్టాభిషిక్తుని చేసి సీతాదేవిని విడిపిస్తారు. సీతాదేవి శీల పరీక్షను నిర్వహించిన తరువాత పుష్పక విమానంలో అయోధ్య నగరానికి చేరుకుంటారు. తరువాత శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం నిర్వహిస్తారు. తద్వారా రామరాజ్యం అనేది స్థాపించబడుతుంది. ఇది ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా సందర్శించండి. ఈ రామనారాయణ యొక్క సృష్టికర్త ఇతనే, నారాయణం నరసింహమూర్తి, ఎన్సిఎస్ ట్రస్ట్ యొక్క చైర్మన్. చాలా అద్భుతంగా ఉంటుంది. బయటకు వచ్చాక చూడండి, ఈ బ్యాక్ సైడ్ వసతి గృహం ఉంటుంది. విశాలమైన ప్రాంగణం ఇది 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది చూడండి, విష్ణు చక్రాకారంలో ఉన్న గోశాల. చాలా అద్భుతంగా ఉంది కదా లైటింగ్. సాయంత్రం 7 తర్వాత ఇక్కడ లైటింగ్ చాలా బాగుంటుంది. వీలైతే మీరు ఈవినింగ్ టైంలో రావడానికి ప్రయత్నించండి. ఇంకా లెఫ్ట్ సైడు సీతా సమేత రామలక్ష్మణుల యొక్క టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. పైన విష్ణుమూర్తి యొక్క అవతారాలు అనేవి చిత్రించి ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సందర్శించండి. ఇక చూడండి, ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న సరస్వతీదేవి విగ్రహం. చూడండి కింద ఫౌంటైన్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఇది రైట్ సైడ్ ఉన్న లక్ష్మీదేవి విగ్రహం. చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇదే విష్ణు చక్ర ఆకారంలో ఉన్న గోశాల. చాలా అద్భుతంగా ఉంది కదా. లైటింగ్ చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా సందర్శించండి. ఇది విజయనగరం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో చాకలపేట దగ్గరలో ఉంది. విజయనగరానికి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి, అలాగే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆ విధంగా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా గుడి దగ్గరే దించేస్తారు. ఈవినింగ్ 6 తర్వాత రావడానికి ప్రయత్నించండి. లేజర్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ లేజర్ షో పైన ఐకార్డ్లో అలాగే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ప్రసాదం కూడా ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.